హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వం ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తూ ఉంది. మొన్నేమో కరెంటు ఛార్జీల భారాన్ని మోపింది, నిన్న రిజిస్ట్రేషన్ ఛార్జీల భారాన్ని మోపింది. ఈరోజు కొత్తగా యూజర్ ఛార్జీలు ప్రజల వద్ద నుండి ముక్కుబిండి వసూలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. యూజర్ ఛార్జీలను వికసిత్ ఆంధ్ర 2029 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏదైతే మంచినీటి ప్లాంట్లు మరియు మురుగునీటికి సంబంధించిన పారిశుద్ధ్య యంత్రాలకు వీటికయ్యే ఖర్చులను మొత్తం కూడా ప్రజల వద్ద నుండే వసూలు చేయాలని వికసిత్ ఆంధ్ర 2029 కార్యాచరణకు సంబంధించి ప్రణాళికలో ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. బిల్లులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. త్వరలో యూజర్ ఛార్జీలను ఈ మంచినీటి నిర్వహణకు సంబంధించే యంత్రాలపైన కానీ, ఆర్ఓ సిస్టమ్ పైన కానీ, మురుగునీటికి సంబంధించిన పారిశుద్ధ్య పనులపైన కానీ వీటన్నిటిపైన కూడా ప్రజల వద్ద నుండే ఈ యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తొంగలోకి దొక్కింది. చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వంపై కరెంటు ఛార్జీల గురించి, ధరల గురించి విపరీతంగా వీళ్ళు మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే ధరలు ₹1 కూడా పెంచాం, కరెంటు ఛార్జీలు అసలే పెంచాం, కరెంటు ఉత్పత్తి మీరు ఎలా చేసుకోవాలో మీ ఇంటి వద్దే కరెంటు ఉత్పత్తి చేసుకుని మీరు వాడుకోగా మిగిలింది మీరు అమ్ముకోవచ్చు అని కూడా ఆయన ప్రతి మీటింగ్లోనూ ఎన్నికలలో చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోపే ఆ మాటలన్నీ కూడా తొంగలోకి దొక్కేశాడు. పాత చంద్రబాబు మళ్ళీ ఆయనలో ప్రవేశించాడు. నేను ఎప్పటికీ మారను, నేను అధికారంలోకి వస్తే ప్రజలపైన బాదుతాను అని ఈరోజు కరెంటు ఛార్జీలను 15,450 కోట్లు ఎవరూ పెంచని రీతిలో, ఏ ప్రభుత్వం పెంచని రీతిలో భారతదేశంలో అత్యంత ఎక్కువగా విద్యుత్ సర్దుబాటు ఛార్జీల కింద, FECA ఛార్జీల కింద ఈయన 15,450 కోట్ల భారాన్ని ప్రజలపై వేయటం జరిగింది. కరెంటు ఛార్జీల భారం అయిపోతానే రిజిస్ట్రేషన్ల పైన పడ్డాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమాంతం పెంచేశాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద ప్రజల వద్ద నుండి ముక్కుబిండి మరి పెంచిన ఛార్జీలను రేపు నెల నుండి వసూలు చేయబోతున్నాడు. వీటికి తోడు వికసిత్ ఆంధ్ర 2029 పేరుతో ఒక కార్యాచరణను ప్రకటించి ఆ కార్యాచరణలో రాష్ట్ర ప్రభుత్వ సంపదను మనం ఎలా సృష్టించాలి, ఆదాయాన్ని మనం ఎలా పెంచాలి, ప్రజల వద్ద నుండి భారం వేస్తే తప్ప మనం సంపద సృష్టించలేము అని ఈయన ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాడు. ఎన్నికలలో ఏమో అధికారం కావాలి, చెప్పిన మాట చెప్పకుండా మేము ఏ ఛార్జీలు పెంచము అని చెబుతూనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కరెంటు ఛార్జీలు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇప్పుడు యూజర్ ఛార్జీలు, రేపు GST కింద వస్తువులపై, మనం వాడుకునే వస్తువులపై, నిత్యావసర వస్తువులపై GSTతో పాటు మరో 1% పెంచి GSTతో కూడా ఆ వస్తు సేవల పన్నును పెంచాలని ఈ వికసిత్ ఆంధ్ర 2029 ప్రణాళికలో ఈయన మాట్లాడటం జరిగింది. దీనిపైన కూడా ఖచ్చితమైన ప్రణాళికలతో మరో 15-20 రోజుల్లో వస్తు సేవల పన్నులు కూడా వసూలు చేయడానికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయిందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓట్లేసిన పాపానికి, చంద్రబాబును నమ్మి అధికారంలోకి వస్తే మంచి చేస్తాడు అని ఓట్లేసిన పాపానికి ఈరోజు చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ప్రజలకు కుచ్చుటోపీ పెడుతూ బాదుతున్నారు. పన్నుల రూపంలో విపరీతంగా పెంచేసి, పన్నుల రూపంలో డబ్బులు విపరీతంగా ప్రజల వద్ద నుండి వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి వాడు, పేదవాడు బతికేది గగనంగా మారుతున్న ఈ రోజుల్లో నగరాలు మరియు మున్సిపాలిటీలలో యూజర్ ఛార్జీలను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. త్వరలో ఈ యూజర్ ఛార్జీలను మంచినీటికి మరియు మురుగునీటి పారిశుద్ధ పనులకు, ఆ యంత్రాలకు అయ్యే ఖర్చు, ఆ మంచినీటికి క్లీనింగ్కి అయ్యే ఖర్చు, ఆర్ఓ సిస్టమ్కి అయ్యే ఖర్చు, నీటి సరఫరాకి అయ్యే ఖర్చు, వీటన్నిటిపైన కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని మన కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయిందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు చేసే పని మంచిది కాదు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఆయన పూర్తిగా మర్చిపోయి ప్రజలపైన బాదుడు పన్నుల భారం మోపుతున్నాడు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలే ఏం చేయాలో అర్థం చేసుకోవాలి.